హాయ్ హలో 24/7 న్యూస్ ఛానల్కు స్వాగతం. సో గత సంవత్సరం మనకు చాలా చేదు అనుభవాలు మిగిల్చింది. చాలా ఘటనలు చాలామంది పెద్దల్ని ఇరుకున కూడా పడేసింది. చెప్పుకోదగ్గ ఘటన ఏంటంటే 'పుష్ప 2' రిలీజ్ ఫంక్షన్. సంధ్య థియేటర్‌లోన జరిగిన దుర్ఘటన, అందులో మరణించిన ఒక మహిళ, ఇప్పటికీ అపస్మారక స్థితిలో ఉన్నటువంటి ఒక కుమారుడు, వాళ్ళిద్దరిని పోగొట్టుకొని పరితపిస్తున్న ఓ తండ్రి. ఈ దుర్ఘటన చుట్టూ ఎన్నో రాజకీయ కోణాలు, ట్విస్టులపై ట్విస్టులు చాలా జరిగాయి. దీనికి సంబంధించి అంటే ఈ ఘటనలోన ఒక ప్రత్యేక మలుపుగా చెప్పుకోదగిన ఒక ఘటన కూడా జరిగింది. అది ఏంటంటే హీరో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి. ఆ దాడి ఎలా జరిగింది? ఎందుకు జరిగింది? ఆ దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? ఆ విషయాలన్నీ మాట్లాడడానికి ఇవాళ మనతో ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు మన ముందున్నారు. వాళ్ళతో కలిసి మనం మాట్లాడుకుందాం. వాళ్ళెవరో కాదు, రెడ్డి శ్రీనివాస్, ఓయూజేఏసీ ప్రెసిడెంట్‌గా ఉంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి సంఘంలో ఆయన స్టేట్ ప్రెసిడెంట్‌గా ఉంటున్నారు. తెలుగులోన పీహెచ్‌డీ చేస్తున్నారు. రెండో సంవత్సరం చదువుతున్నారు. అలాగే బోనాల నగేష్, ఈయన ఓయూజేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉంటున్నారు. ఈయన పీజీ స్టూడెంట్. వీళ్ళిద్దరూ కూడా అంటే రెడ్డి శ్రీనివాస్ గారు ఈ ఘటనలో ఏ1గా ఉంటే, బోనాల నగేష్ గారు ఏ2గా ఉన్నారు. అలాగే ఇంకా చెప్పాలంటే రెడ్డి శ్రీనివాస్ గారి పైన ఇప్పటిదాకా అంటే గత 10 ఏళ్లలోన ఎన్నో ఉద్యమాలు చేయడం వల్ల వాళ్లకు వచ్చినటువంటి కేసులు ఏంటంటే 25 పైనే ఉన్నాయి. అలాగే బోనాల నగేష్ గారి పైన కూడా 5 నుంచి 6 కేసులు ఉన్నాయి. సో ఇది వీళ్ళకు అంటే ఈ ఇద్దరు వ్యక్తులు ఏం మాట్లాడతారు అనే విషయాలన్నీ మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్. నమస్తే సార్. నమస్తే సో నగేష్ గారు సార్. బాగున్నారా? బాగున్నా సార్. సార్ బాగున్నా బాగున్నారా? సార్. బాగున్నా సార్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సేమ్ టు యూ. సార్ సార్. మీరిద్దరూ గత సంవత్సరం ఒక ఘటన వల్ల సార్. చాలా ప్రసిద్ధి పొందారు. సార్. హీరో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఆయన ఇండియా పైకి పాన్ ఇండియా స్టార్ అయితే, ఆ పాన్ ఇండియా స్టార్ను ఒక అంశంలో నిలువరించిన ఉద్యమ వీరులుగా మీరిద్దరు ఈరోజు మా ముందున్నారు. సార్. సో చెప్పండి, అసలు ఆ ఓయూజేఏసీ తరఫున మీరిద్దరితో పాటు మరి కొంతమంది అనుకుంటాం బహుశా, ఎందుకు హీరో అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయాలని మీకు ఎందుకు అనిపించింది? ఈ ఆలోచన మీద, లేకుంటే ఇది ప్రీ కన్సీవ్డ్ ఐడియానా, లేక ఎవరైనా చెప్పారా? సార్, అయితే మీరు దాడి అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఉద్యమ వీరులు అన్నారు. ఉద్యమ వీరులం కాదు సార్, ఉస్మానియా బిడ్డలం. అయితే సార్ ఇక్కడ దాడి కాదు సార్. సంఘటన గత ఇయర్‌లో డిసెంబర్ 4న అందరికీ తెలిసిందే, యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. సంధ్యా థియేటర్‌లో జరిగిన సంఘటన. ఆ సంఘటన జరిగిన 20 రోజుల తర్వాత ఎవ్వరు స్పందించకపోవడం వల్ల ఆ పాప ఏదైతే రేవతి వాళ్ళ పాప చిన్న కూతురు స్పందించిన ఆ స్పందన, మా అమ్మ వచ్చేదాకా నేను స్కూల్‌కెళ్ళను. మా అమ్మ గోరుముద్దలు తిన్న తర్వాతనే నేను ముందుకు బడికెళ్ళే ప్రయత్నం చేస్తా అన్న ఆ మాటలు విన్న తర్వాత గతంలో మేము 10 ఏళ్లలో చేసిన ఉద్యమ భావాలు గుర్తొచ్చి, ఆ గత భావాల మీద మా ఆడపడుచుకైతే ఇలానే ఉంది. ఎవరైనా మా ఆడపడుచే గాని ఒక మూమెంటు అంటే తనకి వినతి పత్రం ఇయ్యనీకి ప్లకార్డ్‌లతో ఎళ్ళాము. దాడికి ఎళ్ళలేదు సార్. ప్లకార్డ్‌లతో రెడ్డి సీనన్న, మేము ఇతరితర మొత్తం 6 మెంబర్స్ పోయాం. పోయిన తర్వాత అక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు. ఓయూజేఏసీ విద్యార్థులుగానే స్టిల్‌గా మేము అక్కడ ఉన్న కార్యక్రమాలు చేస్తూ ఇదొక్కటి ఇదొక్కటి పెద్దగా అవుపడ్డదే తప్ప గతంలో చాలా ఉద్యమాలు చేసినాం సార్. ఇదొక్కటి ఎక్కువగా స్క్రోలింగ్ వచ్చింది టీవీలలో గాని అక్కడిక్కడ. కానీ అక్కడ న్యాయం కోసమే పోయాం తప్ప అల్లు అర్జున్ గారికి మాకు ఎలాంటి కక్ష సాధింపు లేదు. న్యాయం జరగడం కోసం పోయాం. న్యాయం జరిగింది. న్యాయం జరిగిన తర్వాత మేము ముందు కార్యక్రమాలు చేస్తుంటే థ్రెటన్ కాల్స్ వస్తా ఉన్నాయి. మీలాంటి పెద్దలు ఇలా ఛానల్‌కి పిలిచి మాట్లాడడం జరుగుతా ఉంది. సార్ శ్రీనివాస్ గారు చెప్పండి. సార్. అసలు ఓయూజేఏసీ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోన ఒక పెద్ద పేరున్నటువంటి ఆర్గనైజేషన్. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళయింది. ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి అనేక ఉద్యమాలు చేసినటువంటి, పురిటిగడ్డగా మారినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలోన పురుడు పోసుకున్నటువంటి ఆర్గనైజేషన్. అద్భుతమైన ఉద్యమాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం చావో రేవో అన్నట్టుగా పోరాడారు. ఇంత ఉదాత్తమైనటువంటిది ఒక స్థాయి నుంచి ఒక సినిమా హీరో, మీరు రియల్ హీరోలుగా ఉండాలని మీరు ఉద్యమాల్లో పోరాడారు. ఒక రియల్ హీరో గురించి మీరు ఎందుకు ఇంత తపన పడ్డారు? అసలు ఆయన ఇంటిపైన ఎవరైనా సరే ఒక వ్యక్తిగతంగా ఒకరి ఇంటిపైన వెళ్ళడం,
వాళ్ళ ఇంటి మీరు ప్లకార్డ్ పట్టుకొని వెళ్ళారని మీరు అంటున్నారు. లేదు దాడి చేశారని పోలీసులు అంటున్నారు. ఆ ఘటనలో మీరిద్దరూ అరెస్ట్ అయ్యారు. మళ్ళీ బెయిల్ పైన విడుదలయ్యారు కూడా. నేను ఆ ఘటనను గెలకట్లేదు. కానీ శ్రీనివాస్ గారు మీరు ఒక పీహెచ్‌డీ విద్యార్థి గారు. ఓకేనా? ఒక బాధ్యతాయుతం ఉస్మానియా యూనివర్సిటీ, జేఏసీ వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళని మేము నమ్ముతున్నాం. మరి ఈ పని ఎలా మీరు చేయగలిగారు? అసలు మీకెందుకు ఈ ఆలోచన వచ్చింది? ఓకే. ముందుగా 24/7 ఛానల్ పిలిచినందుకు ధన్యవాదాలు సార్. దానితో పాటు ఏదైతే జర్నలిజం అనే ఈ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్న మీతో అంటే నాకు తెలిసిన సమాచారం సార్, దాదాపు 30 ఏళ్ళు అంటే మేము ఇంకా అప్పుడే బుడిబుడి నడకలు వేసే సందర్భం నుండి మీతో మా అనుభవాలు పంచుకునే అవకాశం ఈ ఛానల్ వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు సార్. చాలా సంతోషం, మీలాంటి సీనియర్ జర్నలిస్టు మా అనుభవాలు పంచుకోవడం అనేది చాలా సంతోషం సార్. జీవితంలో మర్చిపోలేని రోజు ఇది. మీరు అన్నారు సార్, ఒక క్వశ్చన్ ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ అసోసియేషన్లో చాలా గొప్పగా ఫైట్ చేసింది. ఎవరు ఓ సందర్భంలో తెలంగాణని మొత్తం అందరూ రాజకీయ పక్షాలు రాదని మొత్తం వదిలేసిన సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆ యొక్క నినాదాన్ని తీసుకొచ్చి ఈరోజు గొప్పగా చేసిందని అది ప్రపంచానికి తెలుసు. అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సార్ ఏదైతే 1917లో ఏదైతే స్థాపించినప్పటికెళ్ళి ఈరోజు స్టిల్ ఇప్పటి వరకు 2025 సంవత్సరం ఈ సంవత్సరం వరకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది వేరే యూనివర్సిటీలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో పోల్చుకున్నప్పుడు దీనికి ఒక స్వయం ప్రతిపత్తి ఉంది సార్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడైతే వందే మాతరం ఉద్యమంను స్టార్ట్ చేస్తే తెలంగాణ ఏదైతే 2009 తెలంగాణ ఉద్యమ సందర్భం వరకు ఉస్మానియా యూనివర్సిటీ అనేది ప్రపంచంలో ఎక్కడ సంఘటన జరిగినా, ఎక్కడైతే గరీబోళ్ళ మీద ఎక్కడైతే అణచివేత జరిగినప్పుడు, దోపిడీ జరిగినప్పుడు, అన్యాయాలు జరిగినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ తన గొంతెత్తి ఈ ప్రపంచానికి బాసట నిలిచింది. ఎవరైతే బాధితులకు బాసట నిలిచింది. అదే సందర్భంగా ఏదైతే తెలంగాణ ఉద్యమం అనేది ఈరోజు నీళ్లు, నిధులు, నియమాల కోసం పోరాటం చేసింది కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఈ ప్రాంత ప్రజలను దోసుకుంటున్న ఆలోచనతో ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు పెద్దన్న పాత్ర పోషించింది. ఆ సందర్భంకెళ్ళే అక్కడికెళ్ళి ఆ బీజాలకెళ్ళే ఈరోజు మింగిట్ల తెలంగాణ యాజిటేషన్లు ఉన్నాం, తెలంగాణ కోసం కొట్లాడడం. ఇంత మీరు అన్నట్లు దాదాపు 10ల సంఖ్యలో కేసులు పెట్టుకొని తెలంగాణ యాజిటేషన్లో కేసులు పెట్టుకుని ఇప్పటివరకు నాంపల్లి కోర్టు చుట్టూ తిరిగే సందర్భం నుండి ఈరోజు ఈ సంఘటన ఇట్లా మా మనసును కలిచివేసింది. ఏదైతే డిసెంబర్ 4 సంఘటన జరిగింది, డిసెంబర్ 4 సంఘటన జరిగినప్పటికెళ్ళి డిసెంబర్ 22 వరకు ఎవరు ఇట్లా కుటుంబాన్ని కనీసం పరామర్శించే దాఖలు లేవు. ఏదైతే అల్లు అర్జున్ గారు ఒక నైటు ఏదైతే చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు ఆయన తిరిగి ఇంటికి వచ్చినప్పుడు దాదాపు 100ల సంఖ్యలో ఎవరైతే సినీ ప్రేమికులు ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి ఆయనకి ఏమైంది, ఒక వన్ డే ఉండొచ్చిన వ్యక్తి కోసమే ఇంతగానం పరితపిస్తున్నారు కదా. ఒక రేవతి అని ఒక మహిళ చనిపోయింది, దానితో పాటు తన కొడుకు కిమ్స్ హాస్పిటల్లో చావు బతుకులు ఉన్నాడు. మరి ఒక గరీబోనికి అన్యాయం జరిగినప్పుడు ఏమో ఒక్కరు స్పందించలే, డబ్బున్న వ్యక్తికి ఏదో కనీసం చిన్న చీమకుట్టనంటి సందర్భం కలిగినప్పుడే ఇంత గొప్పగా దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు కదా. ఏంది ఇంత అన్యాయం అని ఆలోచనతోనే ఒక ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఒక ప్రాంతానికి అన్యాయం జరిగిందో అప్పుడు కొట్లాడడం ఆ సందర్భం వేరు. ఈ సందర్భము ఈయన రియల్ హీరో కావచ్చు, రియల్ హీరో కావచ్చు, మాకు సంబంధం లేదు. అక్కడ ఒక గరీబ్ ఒక బలహీన వర్గాలకు సంబంధించిన ఒక నిరుపేద బిడ్డకు అన్యాయం జరిగింది కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక పరిశోధన విద్యార్థిగా ఖచ్చితంగా మనం మాట్లాడాలి. ఆ సమస్యపై ఎవ్వరు మాట్లాడినప్పుడు ఈ సంఘటన ఒక మహిళ ఎందుకు వచ్చింది థియేటర్ కానీ ఒక మహిళ యొక్క స్వేచ్ఛను హరించే సందర్భంలో ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీగా ఒక స్వేచ్ఛను ఏదైతే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే వ్యక్తులుగా ఖచ్చితంగా మాట్లాడాలని ఆలోచనతో మాట్లాడటము. మేము ఎంటర్ అయిన తర్వాతనే ఎవరైతే అటువైపు దారి ఉన్న వాళ్ళని కేవలం ఎలాంటి స్పందన లేని హృదయాలని ఇట్లా స్పందన తెప్పించడము. కిమ్స్ హాస్పిటల్లో ఎక్కడుందో తెలియని వాళ్ళకి ఇట్లా గూగుల్ మ్యాప్లో చూసుకొచ్చి కిమ్స్ హాస్పిటల్కి వచ్చి ఆ బాలుని పరామర్శించి అమౌంట్ ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చినామనే ఒక సాటిస్ఫాక్షన్ అవుతుంది సార్. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఈ హైప్ కోసం చేస్తామంటారు. హైప్ కోసం కాదు సార్, ఎందుకంటే మేము గిట్లా అలాంటి కష్టాలు అనుభవించిన వ్యక్తులం. ఈరోజు ఒక చిన్న సంఘటన జరిగితే ₹1,00,000 ఒక హాస్పిటల్కి అయితే కట్టలేని పరిస్థితుల్లో ప్రాణాలు వదిలించిన కుటుంబాలకు వెళ్ళిచున్నాం. కాబట్టి ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలి. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అల్లు అర్జున్ గారు ఆ సంఘటన కారకులు కాబట్టి మీరే బాధ్యత వహించాలి. మీరే పెద్దన్న పాత్ర, మీరే ఆ సినిమాకి సంబంధించిన హీరో. మీరు 300 కోట్లు తీసుకుంటున్నారు కదా, 1 కోటి ఇవ్వండి. ఆ కుటుంబానికి కనీసం అమ్మ చనిపోయిన
తర్వాత ఇట్లా వాళ్ళు బాధలు ఉన్నారు, కనీసం ఆ పిల్లలను ఆదుకోండి ఒక ఆవేదనతో మేము చేసుకున్న కార్యక్రమం అది కేవలం ధర్నా రూపంలో, ఒక నిరసన రూపంలో తెలవడానికి పోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు మమ్మల్ని నానా హింసలు పెడితే ఆత్మరక్షణ ధోరణితో మేము తీసుకున్న సందర్భమే అది. బయటి ప్రపంచానికి ఒక దాడిగా కనబడవచ్చు, కానీ ఆ దాడి మీరు దాడి అన్నానండి ఇంకేదనండి, కానీ ఆ సంఘటన వల్లనే ఈరోజు యావత్ మంది ప్రజలు మా వైపు చూశారు, న్యాయం గెలిచిందని ఒక సాటిస్ఫాక్షన్ అయితే మాకు ఉంది సార్. సార్ ఇప్పుడు మీరు ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగింది అని అంటున్నారు, ప్రాణం పోయింది. Yeah. నిజమే, ప్రాణం కంటే గొప్పది ప్రపంచంలో ఇంకేది రాదు. మనం దేనైనా సంపాదించుకోవచ్చు, కానీ పోయిన ప్రాణాన్ని అయితే తిరిగి తెచ్చుకోలేము. ఆ మాట నేను ఒప్పుకుంటాను. ఒక ఇంటిలో ఒక ఆడబిడ్డ ప్రాణం పోవడం, ఒక పిల్లవాడికి అన్యాయం జరగడం, ఒక కుటుంబ యజమానికి తీరని నష్టం జరగడం అనేటువంటి ఒక బాధతో మీరు ఆ ఇంటి వైపు వెళ్ళాము అని అంటున్నారు. అక్కడ కూడా ఒక కుటుంబం ఉంది. ఆయన హీరో కావచ్చు, కానీ ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఆయనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళ తండ్రి గారు ఉన్నారు. ఇలా మీరు దుందుడుగ్గా వెళ్ళి వాళ్ళపైన ఏమైనా అటాక్ జరిగితే కనుక వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు? ఒక కుటుంబాన్ని బాధను వ్యక్తం చేయడానికి మరో కుటుంబం పైన దాడి చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబని మీరు అనుకుంటారు? ఒకటి మంచి క్వశ్చన్ సార్. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి ఈరోజు గ్లోబల్ స్టార్ అని ఈరోజు ప్రచారం అయితే జరుగుతుంది. సరే, దాన్ని మేము అంగీకరిస్తాం. ఒక సినిమా హీరోగా, సరే, ఒక తెలుగు బిడ్డగా ఈరోజు భారతదేశానికి ఆయన నేషనల్ అవార్డు తీసుకున్న సందర్భంగా మేము సంతోషిస్తాం. బట్ ఏంటంటే కుటుంబానికి మీదే కాదు కదా కుటుంబము. ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరికి ఏం కాలే, మీ కుటుంబంలో ఎవరికి ఏం కానప్పుడే మీరు అంతగానో బాధపడుతున్నారు కదా. ఒక కుటుంబం పూర్తిగా నామరూపాలు లేకుండా పోతున్న సందర్భంలో ఒక నీ సినిమా చూడడానికి వచ్చిన వ్యక్తులని ఇంత వాళ్ళు ఆర్తనాలతో బాధతో ఉన్నప్పుడు స్పందించాల్సిన హృదయాలు సైలెంట్ ఉన్నప్పుడు మేము ఆడికి వచ్చిన ఇట్లా కేవలం గేట్ దగ్గరనే మా నిరసన కార్యక్రమం తెలియజేసినాం సార్. ఇదేంటే బయటి ప్రపంచానికి తెలియదు, దయచేసి 24/7 ఛానల్ ద్వారా. ఎందుకంటే చాలామంది దీన్ని వేరేగా చూస్తున్నారు. మేము నిరసన అనేది భారత రాజ్యాంగమే కల్పించిన హక్కు. ఆర్టికల్ 90 ప్రకారం స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, మీరు మాట్లాడవచ్చు. ఎస్, మీ వల్ల జరిగిన కుటుంబానికి న్యాయం చేయండి అని మేము ప్రాధేయపడ్డాము, అడిగిన సందర్భాన్ని వాళ్ళు ఏంటంటే దాడి రూపంలో చిత్రీకరించారు. మేము మా కుటుంబం, ఇప్పుడు అల్లు అర్జున్ కుటుంబం అంటే మాకు గౌరవమే, అల్లు అరవింద్ కుటుంబం అంటే మాకు గౌరవమే. అలాంటప్పుడు అక్కడ పూల కుండీలు పగలగొట్టడం ఇవన్నీ ఎంతవరకు సరే? పూల కుండూలు అనేవి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు మా మీద దాడి చేసినప్పుడు ఏమనాలి సార్? ఇప్పుడు మీరు మేము ప్రొటెస్ట్ చేసుకునే పద్ధతిలోనే వాళ్ళు దాడి చేసినప్పుడే మేము దాన్ని వాళ్ళ మీద చేసుకోలేని పరిస్థితిలో మా యొక్క ఆవేశాన్ని, మా యొక్క ఆక్రోశాన్ని ఆ పూల కుండీలపై ప్రదర్శించడం. నిజమే సార్. ఇప్పుడు పూల కుండీల పైన చూపించారు. అదే పొరపాటుని ఇంటి లోపల దాకా వెళ్ళిపోయి మీ ఆవేశాన్ని ప్రదర్శించి ఉండింటే ఏ కుటుంబం అయితే బాధపడిందో మరో కుటుంబం కూడా బాధపడేది కదా. అది కూడా మనం ఆలోచించాలి కదా సార్. ఇప్పుడు మా ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోలేదు, దయచేసి మా ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేదు. ప్రజలు అంటున్న మాట సరే, మీ ద్వారా ఇట్లా నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది సార్. మాకు మానవ విలువలు తెలుసు. ఒక వ్యక్తి యొక్క విలువ, ఒక వ్యక్తి యొక్క సంబంధాలు, మానవ సంబంధాలు సంపూర్ణంగా అవగాహన చేసుకున్న ఒక స్కాలర్గా మేము చెప్తున్నాము. మేమంతా మూర్ఖంగా వ్యవహరించే తీరు కాదు మాది కాదు. అక్కడ ఉన్నటువంటి జస్ట్ ఏంటంటే వాళ్ళ బిహేవియర్ వల్ల, అక్కడ ఉన్నటువంటి గార్డ్స్ కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళ బిహేవియర్ వల్ల ఆ చిన్న సంఘటన జరిగింది. ఆ సంఘటనని భూతంతం పెట్టి ఈరోజు ఇంత గొప్పగా అన్ని టీవీ ఛానల్స్ గొప్పగా వేసింది కదా. ఒక చావుకు సంబంధించింది ఎందుకు మాట్లాడలే? హీరో గురించి ఎందుకు మాట్లాడలే? అక్కడ ఉన్నటువంటి సంఘటన గురించి ఎందుకు మాట్లాడలే? ఒక మహిళ మృతి పట్ల ఎందుకు మాట్లాడలే? అంటే ఇక్కడ ఒకటే నాకు స్పష్టంగా కనబడుతుంది ఏంటంటే, డబ్బున్నోనికే ఈ మీడియా కావచ్చు, ఈ సమాజం కానీ కాపలు కాస్తుంది. అది మాకు నచ్చలే. సమన్యాయం కావాలి. మనిషికి మనిషి సమానమనే ఆ ఈక్వాలిటీ మాకు కనబడలేదు. కాబట్టి మాకు కొంచెం ఆవేశం అనిపించింది. మేము చేయడం వల్ల ఆ కుటుంబానికి న్యాయం జరిగిందని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది సార్. అది గొడవ అయితే కాదు. అల్లు అర్జున్ గారు ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇంకా ఆయన ప్రెస్ మీట్ పెట్టి రకరకాల మాట్లాడాడు, కానీ అక్కడ సంఘటన గురించి నా వల్ల జరిగిందని ఒప్పుకోలేదు సార్. ఎందుకంటే మీడియా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ సంఘటన నా వల్ల జరగలేదు, నాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు సార్. నీ కోసం వచ్చింది, నీ వల్ల సంఘటన జరిగిందని ప్రభుత్వాలు చెప్తున్నాయి. మొత్తం మీడియాలు మొత్తం చూపిస్తుంది. సంబంధం లేదన్నప్పుడు బాధ అనిపిస్తుంది. ఒక సగటు మనిషిగా మనకందరికి బాధ అనిపిస్తుంది. మేము కొద్దిగా వేగంగా స్పందించినాం. ఓకే సార్, మీరు ఈ మాట చెప్పారు. ప్రభుత్వానికి అనిపించింది, మీకు అనిపించలేదా అని. కానీ ఇక్కడే తిరకాస్తుంది. ప్రభుత్వం వాదన ప్రభుత్వంది,
ఇక్కడి వాదన వీళ్ళ వాదన కూడా ఉంది. ఇందాక నగేష్ గారు సార్ మిమ్మల్ని చెప్పండి. క్వశ్చన్ అడుగుతాను. మీరు ఇందాక ఇద్దరు కూడా ఒక వెర్షన్ అయితే వినిపిస్తున్నారు. సార్ 20 రోజుల దాకా ఎవరు స్పందించలేదని. సార్ కానీ అల్లు అర్జున్ తరఫు నుంచి కానీ ఆ తర్వాత జగపతి బాబు సినిమా హీరో సార్ ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగపతి బాబు ఒక మాట అన్నారు. సార్ ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు. Yeah, yeah. అది జరిగిన వెంటనే నేను కలిశాను, మాట్లాడాను. సార్ కానీ నా వీడియో కానీ నేను కలిసింది కానీ బయట కనిపించలేదు. సార్ మేము మాట్లాడకుండా ఎలా ఉంటామని ఆయన అన్నాడు. నంబర్ 1. రెండవది అల్లు అర్జున్ తరఫు నుంచి ఆయన అభిమానులు చెప్పేది ఏంటంటే 24 గంటలు మమ్మల్ని మానిటర్ చేయమన్నారు. మేము ఆ కుటుంబాన్ని మానిటర్ చేస్తూ ఉన్నాము. కలవలేదనడం తప్పు అని వాళ్ళు అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం ఏమంటుంది, సీఎం గారి సాక్షాత్ ఏమంటున్నారు, నా మంత్రులు నా బలగం మొత్తం కూడా 24 గంటల పాటు వాళ్ళని మానిటర్ చేస్తూనే ఉన్నారు అని. మళ్ళీ ఇంతమంది మానిటర్ చేస్తున్నారని చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని మానిటర్ చేయలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఒక విషయం సార్, నేను 17వ తారీఖు డిసెంబర్ 17వ తారీఖు నేనే స్వయంగా కాల్ చేశాను 3:30కి. ఆ టైంలో భాస్కర్ కాల్ చేస్తే వాళ్ళు ఎత్తారు, మాట్లాడాడు. ఒక 1-2 మినిట్స్ మాట్లాడాడు. అక్కడ కబంధ హస్తాలలో భాస్కర్ని బంధించారు సార్. ఇప్పటికీ స్టిల్ ఇప్పటి వరకు మీరు కావాలంటే నెంబర్ ఇస్తాను, కనుక్కోండి ఎట్లుంది పరిస్థితి అని. మల్లికార్జున్ అనే మొన్న రీసెంట్గా 3 డేస్లో ఈ జనవరిలోనే ఈ సంవత్సరంలోనే మళ్ళీ 2 టైమ్స్ కాల్ చేశాను. అక్కడ కబంధ హస్తాలలో అతని అనుచరులతోటి టిఫిన్ నుంచి డిన్నర్ వరకు, ఛాయ్ నుంచి లంచ్ వరకు పూర్తి స్థాయిలో ఆయనను భాస్కర్ని బయటికి వెళ్ళకుండా కబంధ హస్తాలలో బెదిరిస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ 25 లక్షలు జగపతి బాబు గారు వేయరు సార్, ఎవరికి చూపెట్టలేదు. ఇది టెక్నాలజీ పెరిగిన సొసైటీ సార్, టెక్నాలజీ పెరిగింది. చిన్న మెసేజ్ అయినా వెళ్ళిపోతుంది, వాచ్మెన్ తెలిసినా వెళ్ళిపోతుంది. ఇవాళ చాలామంది వెళ్ళిపోయారు. కానీ ఎవరేం చేశారు, 25 లక్షలని అనౌన్స్మెంట్ చేశారు సార్. కానీ 10 లక్షలు మాత్రమే డీడీ ఇచ్చారు. ఓన్లీ 10 lakhs సార్ డీడీ ఇచ్చారు. అది 15 lakhs తర్వాత ఇస్తాను చెప్పారు. మేము వెళ్ళిన తర్వాతనే 2 crores పైన వచ్చాయి సార్. అతను కనీసం ఆయనకు మానవత్వం లేదు సార్. అల్లు అర్జున్గా పోవాలని మేము కోరుకోవట్లేను. 4వ తారీఖు సంఘటన అల్లు అర్జున్ పోవాలంటలేము. వాళ్ళ మామయ్య ఉన్నాడు, వాళ్ళ డాడీ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ మిస్సెస్ ఉన్నది, డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక్కరు పోయినట్టుగా లేవు సార్. అక్కడ ఇప్పటికీ ఆ బిడ్డ చావు బతుకుల మధ్యలో పోరాడుతున్నాడు. ఇప్పటికీ స్టిల్ నౌ ఆయన డబ్బులు ఇవ్వలేదు. మేము కొట్లాడిన తర్వాతనే డబ్బులు ఇచ్చిండు. ఓకే. మీరు ఈ మాట అంటున్నారు రావట్లేదని. ఇక్కడ అల్లు అర్జున్ గారి వెర్షన్ ఏంటంటే, నా కేసు కోర్టులో ఉంది. హ్మ్. న్యాయపరంగా ఉంది. హ్మ్. నా లాయర్ ఎలా చెప్తే అలా వినవలసిన బాధ్యత నా పైన ఉంది. ఓకే. లాయర్ గారు అంటున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళొద్దండి. నేను అక్కడికి నాకు బాధ ఉంది. ఆ కుటుంబాన్ని వెళ్ళాలి, పలకరించాలని కోరిక నాకుంది. కానీ మా లాయర్ గారు అంటున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళి మాట్లాడిస్తే బాగోదు, పరిస్థితి బాగోలేదు, మీరు ఇప్పుడు వెళ్ళొద్దండి అని చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. అంతేగాని నాకు వెళ్ళొద్దని కానీ మాట్లాడొద్దని కానీ ఎందుకు ఉంటుంది? నా అభిమానికి ఇట్లయితే నాకు బాధ ఉండదా అని ఆయన సార్ అంటున్నారు. చిన్న సోషల్ మీడియాలో చెప్పొచ్చు సార్, చిన్న మెసేజ్ రూపంలో చెప్పొచ్చు ఈ సొసైటీకి. నేనున్నాను, నేను భరోసా ఉన్నానని తను వెళ్ళాలని అంటలేం సార్. ఇప్పటికీ బన్నీవాస్ గారు ఉన్నారు, డైరెక్టర్ ఉన్నాడు, ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇతర వాళ్ళతో పంపించచ్చు కదా. అదే 4వ తారీఖు జరిగిన సంఘటన 21వ తారీఖు దాకా ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు ఈ సమాజానికి కనపడకుండా? ఇదే మాట చెప్తున్నా. ఇప్పటికీ ఆ బాబుని మీరు చూసారా సార్ వీడియోల పరంగా? టీవీలలో ఎక్కడైనా స్క్రోలింగ్ అయిందా? ఏ హీరోకైనా చిన్న గాయం అయితే స్క్రోలింగ్ అయ్యి పేపర్లో వస్తూ ట్విట్టర్లో ఫేస్బుక్లలో అవుతుంది. ఇప్పటికీ ఆ బాబు శ్రీతేజు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. కనీసం ఏ మీడియా అన్న అబ్జర్వేషన్ చేసిందా? ఏ మీడియా కన్నా పోయే అవకాశం ఉన్నదా? ఎందుకు లేదు సార్? ఆ బాబుని ఎందుకు పోతలేరు? ఇప్పటికి ఎందుకు చూపెట్టట్లేరు? మేము అడిగినందుకు మాకు థ్రెటనింగ్ కాల్స్ చేయడం, వాళ్ళ ఫ్యాన్స్ ద్వారా బెదిరింపులు చేయడం, మేము చేసిన తప్పేం సార్? ఇప్పుడు ఒకటండి, ఐసీయూలో ఉన్నాడు ఆ బాబు. అవును. ఆ బాబుకు కావాల్సిన చికిత్స అయితే జరుగుతోంది. ఓకే. అల్లు అర్జున్ చేయిస్తున్నాడా లేకుంటే ప్రభుత్వం చేయిస్తుందా అనేది మనం పక్కన పెడితే చికిత్స అయితే అందుతోంది. అవును. ఇప్పుడు లోపల చికిత్స అందుతున్న విషయం బయటికి లేనంత మాత్రాన అక్కడ చికిత్స అందదని ఏం లేదు కదా. చికిత్స అందట్లేదని నేను అనట్లేదు మళ్ళీ సార్. అలాంటప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎందుకు సార్? ఎందుకు కాదు, చెప్పండి? ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పొచ్చు సార్? కాదు సార్, ఇప్పుడు ఒక లోపల represented person సరే అతను. ఇన్సిడెంట్ జరిగింది, బాధితులు ఉన్నారు, అవును. బాధితుల పక్షాన ఏదో ఒక సాయం అందుతోంది. అక్కడ అందుతోంది అన్నప్పుడు చెప్పనంత మాత్రాన మీరు అంత అది ఎప్పుడు ఆవేశపడాల్సిన అవసరం అందుతుంది సార్? ఏముంది? ఎప్పుడు అందింది? 22వ తారీఖు, 23వ తారీఖు, 24వ తారీఖు తర్వాతనే అందింది. ఏదైనా అంటే ఏదైనా మీరు మేము చేసిన వెళ్ళొచ్చిన తర్వాతనే మేము జరిగింది చేసిన అంటారు. తర్వాతనే అంతకుముందు అందింది. ప్రభుత్వం కూడా స్పందించలేదు. ప్రభుత్వం స్పందించిందా మీరు ఇప్పుడు అడగట్లేదు. అంటున్నది ఏంటి? మేము వెళ్ళి- మేము వెళ్ళి- వెళ్ళిన తర్వాతనే అవును మొత్తం సార్, జరుగుతోంది ఫిల్మ్ అంటున్నారు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు- కదిలింది మేము వెళ్ళిన తర్వాతనే. ఒక్క నిమిషం మీరు చెప్పండి సార్ శ్రీనివాస్. ఇప్పుడు నేనేమంటున్నాను సార్, ఇప్పుడు మేమే వ్యవస్థను మొత్తం నడిపిస్తున్నామని మా యొక్క అది ఊహాగానం, అది అబద్ధం సార్. ఏంటంటే మేము ఇట్లా ఈ సమాజంలో వ్యక్తులమే,
సరే ప్రభుత్వానికి సంబంధించింది ప్రభుత్వం వరకు చేయొచ్చు. బట్ ఏందంటే సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఇది మాత్రం వాస్తవం సార్. సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే 22 తారీఖు ఈ సంఘటన జరిగిన తర్వాత తెల్లారి ఏమో బన్నీవాస్ గారు వచ్చిండ్రు కిమ్స్ హాస్పిటల్కి వచ్చి 50 లక్షలు ఇచ్చిండ్రు. మళ్ళీ తెల్లారి ఏంటంటే సుకుమార్ గారు వాళ్ళ యొక్క 50 లక్షలు. కుటుంబ సభ్యులతో కలిసి 50 లక్షలు ఇచ్చిండ్రు. హలో. అదే విధంగా అల్లు ప్రొడ్యూసర్ అరవింద్ కోటి అర్జున్ రూపాయలు కోటి మన రూపాయలు సారీ మన అల్లు అల్లు అర్జున్ అరవింద్ గారు కోటి రూపాయలు కోటి ఇచ్చిండ్రు. రూపాయలు. మళ్ళీ అంటే 2 మా కోట్లు ఇచ్చారు సంఘటన కదా. జరిగిన తర్వాత సినీ ప్రపంచం కదిలింది. అప్పటి వరకు ఏంటంటే కేవలం అల్లు అర్జున్ కుటుంబానికే వాళ్ళు విధేయత ప్రదర్శించిండ్రు. తర్వాత ఈ సంఘటన జరిగిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో మా తెలంగాణ నేపథ్యం తెలుసో మరి వీళ్ళు నిజంగా వీళ్ళు ఒకవేళ ఇలా అటాక్ చేస్తే వీళ్ళు తిరుగుబాటు చేస్తే వ్యవస్థ ఏమవుతుంది అనుకున్నారో మరి భయమా భక్త్యా ప్రేమ తెలియని పరిస్థితి. బట్ మా సంఘటన తర్వాత కేవలం సినీ ప్రపంచం కదిలింది. ఆ యొక్క కిమ్స్ హాస్పిటల్ సందర్శించింది. వాళ్ళ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చింది. సార్ మీరు ఇది అక్షర సత్యం. సార్ ప్రపంచం ఒప్పుకున్నా ఒప్పుకపోయినా ఇది మాత్రం సార్ వాస్తవం. ఒక మాట చెప్తాను సార్. కేవలం మీ ఒక్క ఇన్సిడెంట్ అంటే ఏంటి, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీ ఇన్సిడెంట్కే పరిమితం కాలేదు ఈ ఇన్సిడెంట్ ఎస్ మొత్తం కూడా. సో అది జరిగిన తర్వాత రకరకాల పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేందుకు సాక్షాత్ ముఖ్యమంత్రి అసెంబ్లీ చట్టసభలో నిలబడి ఎందుకు వెళుతున్నారు వీళ్ళు, వీళ్ళు 100% వెళ్ళడం వల్ల మేము ఏమంటున్నాం ఏముంది సార్, అని అన్నారు ఆయన. ప్రభుత్వం 100% దీనిపై ప్రభు- పసికెళ్ళి మాట్లాడే ఆ, ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో గంట సేపు ప్రభుత్వం మాట్లాడారు. వెళ్ళింది, మందకృష్ణ మేము గారు వెళ్ళారు. ప్రభుత్వం గురించి మాట్లాడతలేం మేడం. ఎందుకంటే ఆ, మా అలా కాదు. సంఘటన తర్వాత నేను- సినీ ప్రపంచానికి ఒక సినిమా మనసు వాళ్ళు కరిగింది అంటున్నాం. నేను అనేది ఏంటంటే అన్ని అంటే ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమాల్లోన మీదొక సంఘటన Yes, అంతే. yes. మీ సంఘటనే అని కాదు. మీదొక మా మాట సంఘటన. అంటలేం సార్. సినిమా మా వాళ్ళకి సంఘటన వెళ్ళడమే. ఓన్లీ ఇప్పుడు సినిమా వాళ్ళు మా మాత్రం సంఘటన కలగడం. తర్వాత అట్లా కాదు. ఎవరైతే స్పందించాలో వాళ్ళు స్పందించిండ్రు. అంటే అంతకు ముందు కూడా వాళ్ళలో ఒక సంఘర్షణ ఉంది. సంఘర్షణ ఉందో లేదో మనకు ఎట్లా తెలుసా సార్? ఇప్పుడు సంఘర్షణ ఇప్పుడు నీ మనసులో ఏదో ఉంది, నువ్వెప్పుడో దాదాపు ఒక నెల తర్వాత ప్రకటిస్తాను మీకు ఆలోచన లేదు. అప్పటికి మీ జరగాల్సిన మనసులో మాట నష్టం ఉంది, జరిగిపోతుంది బయటకు కదా. రాలే. సరే ఇప్పుడు అది ఓకే. ఇప్పుడు మీరు ఒకసారి మీరు అక్కడ వెళ్ళొచ్చిన తర్వాత పరిణామ క్రమాలు ఎంత కొంచెం అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఎంత ఘోరంగా వెళ్ళాయి చూసారా? సార్. ఆ బిడ్డకు తల్లిపోయింది కాబట్టి రష్మిక మందన నువ్వు పెళ్లి చేసుకోవాలి అతన్ని అని వచ్చింది. ఆ. మరి ఇది ఎంతవరకు న్యాయం సార్? ఇది ఇప్పుడు అట్లా అనుకుంటే సార్, తప్పు కదా సార్ అది? ఇప్పుడు ఒక్క నిమిషం సార్, అట్లా అనుకుంటే మేము దాడి చేసినందుకు ఎవరైతే అల్లు అర్జున్ పేరుతో మమ్మల్ని ఇక బండబూతులు, మీ అమ్మ ముంగల నా చెప్పలేను సార్. మీరు పెద్దోళ్ళు గవర్నమెంట్ మీడియా- మీ మీడియా ముంగల ముందు చెప్పలేని మేము ఎన్ని చెప్పలేకపోతున్నాం. రకాల ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ సోషల్ మీడియాని విపరీతంగా వాడినరు. మమ్మల్ని ఎంత అంటే మా కుటుంబాలు, మా అమ్మని, మా చెల్లిని, మా కుటుంబ సభ్యులని సంబోధిస్తూ అనేక రకాలుగా మీమ్స్ చేసిండ్రు. అంటే ఇప్పుడు ఒక రష్మిక మందానని అంటేనే అంతగానం కోపం వస్తే వాళ్ళు సినిమాలో కుటుంబాలు- యాక్ట్ చేసిండ్రు, పైసలు తీసుకున్న ఆమెకి ఏంటంటే 25 కోట్లు ఏమో పారితోషికం తీసుకున్న సందర్భం అంటే ఆమెను 15 కోట్లు ఇమ్మని అడిగారు, అరే కామన్ ఈయనేమో 25 కోట్లు సార్, ఇమ్మని అడిగారు. ఇవ్వాలి తప్పేముంటుంది సార్, సార్? లెక్క లేకపోతే దాంట్లో- ఎట్లా సార్? దాంట్లో- దాంట్లో సార్, తప్పేముంటుంది ప్రజల సార్? సొమ్మే కదా సార్, మనం టికెట్లు తీసుకొని ఇప్పుడు ఇచ్చాం సార్ కదా. ఆయన బెనిఫిట్ కష్టం సార్, బెనిఫిట్ ఆయన కష్టం వాళ్ళ మీరు పేరుతో ఇవాళ మర్చిపోతారు. మేము కూడా ఇవాళ 15,000 కష్టపడ్డాం సార్. అవును సార్. ఇప్పుడు రేవతి సార్ కుటుంబం మీరు ఒకటి సార్, రేవతి సార్ కుటుంబం నేను ఒక సార్ మాట చెప్పండి. చెప్తాను. వాళ్ళు మళ్ళీ ఎన్ని వందల వేల కోట్లు పెట్టి సినిమా తీస్తారో అది వాళ్ళ డబ్బు వాళ్ళ ఇష్టం అని అనుకుంటే కూడా వాళ్ళు తీసిన తర్వాత ప్రజలు అనేది చూస్తేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. అవును. ఎవరిని నిర్బంధించలేరు కదా. మీరు చూసి తీరాలని పీకపైన కత్తి ఎవరైనా అంటే పడతారా? మనిషి యొక్క పెట్టారు కదా. వీక్నెస్ Weakness ఎట్లా వీక్నెస్ అవుతుంది? పట్టుకొని ఇప్పుడు అవును. ఇప్పుడు ఒకటి సార్, కొందరు ఒక సినీ అది ప్రేమికులు ప్రలోభం ఉంటారు. ఎలా ఒక నిమిషం. అవుతుంది? సినీ ప్రేమికులు ఉంటారు. సినిమా అంటే వాళ్ళకి ఒక రకమైన అనుభూతి, సినిమా చూస్తేనే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు మందు బాబులు ఉంటారు, 90 అయింది నిద్రాలని పరిస్థితి. అంటే వాళ్ళ మానసిక పరిస్థితిని అర్థం Adapt చేసుకొని 90తో 100 రూపాయలు వచ్చే 90ని 200 పెడతా అంటే వ్యవస్థల వ్యవస్థ, ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఉంటే వ్యవస్థను చూస్తూ ఊరుకోలేరు కదా. డెమోక్రటిక్ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తారు కదా. వాళ్ళ మానసిక స్థితిని ఆడుకోవడానికి మీరెవరు? బెనిఫిట్ షోల పేరుతో ఒక్కొక్క టికెట్కి 3,000 ఎట్లా అమ్ముతావు? బెనిఫిట్ షో అంటే దాని అర్థాన్ని మార్చేసిండ్రు. బెనిఫిట్ షో అంటే సామాజిక స్పృహ కోసం పైసలు సినీ పరిశ్రమ వాళ్ళు ఈరోజు సమాజంపై ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి ఒక సామాజిక స్పృహతో బెనిఫిట్ షోను ప్రభుత్వాలు అవకాశం ఇచ్చడం దాన్ని దుర్వినియోగం చేసుకొని నీ లాభం కోసం, నీ ప్రొడ్యూసర్ జేబులో లాభం కోసం, హీరో లాభం కోసం వాడుకొని ఇట్లా మంది ప్రాణాలను ఆడుకుంటే చూస్తూ ఊడుకొని ప్రజాస్వామ్యవాదులుగా మేమైతే సిద్ధంగా లేరు. సరే, ఎవరైనా దాన్ని వ్యతిరేకించినా పర్లేదు, వాళ్ళ వ్యక్తిగత విషయం. కానీ మేము ఒక ప్రజాస్వామ్యవాదిగా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. అది మా ధర్మం. మేము మా చదువుల్లోనే ఆ జ్ఞానం ఉంది కాబట్టి ప్రశ్నిస్తాం సార్. మీలాంటి వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. సార్ 100%. ఓకే. ఇప్పుడు మీరు మీ మనసు కష్టపడింది, సాటి మనిషి కష్టాన్ని చూసి మీరు స్పందించారు, అంతవరకు వెల్ అండ్ గుడ్. ఆ హ్యుమానిటీకి మాకు కూడా చాలా అద్భుతం అనిపిస్తుంది. అయితే ఈ దాడి వెనక
మీరు సారీ దాడిను మరొకటి సరే ఓకే ఆ, ఇదని ఈ- మీరు ఏదైనా ఓకే. కానీ సరే, సమాజం మీ అంతా మాట చిత్రీకరించిన ప్రకారం ఏదన్నానండి ఓకే. సార్ ఈ చర్య వెనక కాంగ్రెస్ ప్రభుత్వం హస్తం ఉంది, వాళ్ళు చెప్పినట్టే మీరు చేశారు అనేటువంటి ఒక వాదన ఉంది. దానికి మీరేం ఇది చెప్తారు? సత్య ధోరణి అబద్ధం సార్. ఇది ఓన్లీ ఓయూజేఏసీ విద్యార్థుల మాత్రమే వెళ్ళాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పెద్దలకు కానీ, కాంగ్రెస్లో ఎలాంటి సార్ ఇప్పుడు మేము ఈ ఈ క్వశ్చన్ ఎందుకు వేసారంటే ఫోటోలు దిగడం, పెళ్ళిలో పోయినప్పుడు, పండుగలో పోయినప్పుడు జనరల్గా ఒక నాయకత్వాన్ని, ఒక నాయకుని దగ్గర పక్కన దిగడం తప్ప సార్. ఇప్పుడు మీరున్నారు జర్నలిస్ట్లో 40 ఏళ్ళు ఉన్నారు, మీ పక్కన దిగితే ఏదైనా తప్పు చేస్తే రీమార్క్ చేసి తప్పు చేసి నన్ను పెట్టడం కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం సార్, మేము ఓయూజేఏసీ పరిధినే ఓయూజేఏసీగా బోర్డర్లుగా మేము స్వతహాగా వెళ్ళిందే తప్ప ఏ నాయకుడు లేడు, ఏ స్వలాభాల కోసం లేదు. మేము సొంతంగా అరెస్ట్ అయినా కానీ బెయిల్ కోసం మా సొంత డబ్బులు పెట్టుకొని వచ్చాం సార్. మాకు రామదాస్ అనే అడ్వకేటే మమ్మల్ని కాపాడాడు. కానీ దీన్ని పార్టీలకు, వేరే కులాలకు, వేరే వేరే ఎక్స్ట్రా పెట్టి మమ్మల్ని ట్యూన్ చేసారు. చాలామంది వాడుకున్నారు మా పేర్లు చెప్పి. చాలామంది ప్రతిపక్షం కానీ ఇతర ప్రతిపక్షం ఇలా నిరుసిగ్గుగా, నిరులజ్జగా ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి, హీరోని అడగాల్సింది పోయి మమ్మల చిత్రీకరించి మా పేర్లు చెప్పుకొని రాజకీయాలు చేసుకుంటారు కొంతమంది. అది మాత్రం అసత్యమైన ప్రచారం, అబద్ధం. ఓకే. సో ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకు అమౌంట్ అయితే ఇచ్చేశారు, ప్రకటించారు, 2 సార్. కోట్లు ప్రకటించారు. న్యాయం దొరికినట్టు మీరైతే ఫీల్ అవుతున్నారు? 100% ఫీల్ అవుతుంది సార్. న్యాయం ఈ ఒక్కరికే కాదు, సరే, అలాంటి ఇప్పుడు సంఘటనలు ఎక్కడ జరిగినా పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము సార్. అయిపోయింది, ప్రాణం వెళ్ళిపోయింది, రేవతి చనిపోయింది, ఆమె యొక్క స్వర్గాలు ఉండొచ్చు. పోయిన ప్రాణాన్ని అయితే తీసుకురాలేము, కానీ ఆ కుటుంబానికి కొద్దిగా ఆర్థిక భారాన్ని తగ్గించినామనే ఒక ఫీలింగ్ అయితే అందరికీ ఉంది సార్. ఎందుకంటే 2 కోట్లు అనేది చిన్న అమౌంట్ కాదు. సరే, వాళ్ళ జీవితంలో 2 పిల్లలు ఉన్నారు. అబ్బాయికి అంటే మీరు హాస్పిటల్ 25 కోట్లు అన్నారు, వచ్చింది 2 కోట్లని మళ్ళీ ఏమైనా ఉద్యమం చేస్తారా? ఏ సార్ మీరు 25 కోట్లు అడిగారు 10 కదా. కోట్లు అనలేదు సార్, కోటి కోటి రూపాయలు రూపాయలే అన్నాము. డిమాండ్ కోటి రూపాయలు చేశాం సార్. మేము అల్లు అర్జున్ మనకు గారికి మీడియాలో వచ్చింది ఏంటంటే వీళ్ళు 25 కోట్ల దాకా సరే, అడుగుతున్నారు ఇతర అని. ఈ మాధ్యమాలలో ఏం పెట్టారో తెలియదు కానీ అనలేదు సార్. మేము డిమాండ్ చేసింది ₹1 సార్. పెద్ద మనసుతోటి మానవీయ కోణంలో అల్లు అర్జున్ గారు ఆ టీం ఒక మెట్టు దిగి వాళ్ళు పెద్ద మంది చేసుకుని 2 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు 1 కోటి ఇచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు అల్లు అర్జున్ పరంగా కనీసం ఒక థ్యాంక్స్ చెప్పడం కానీ, లేదు మీరు చేశారు సార్, మీరు మేమేమో అనుకున్నాం కానీ మీ మనసు మంచి మనసే, మీరు చేశారు అని ఆయన అభినందించేటువంటి అవకాశం ఏమైనా ఉందా మీ తరఫు నుంచి? అయితే నెక్స్ట్ తెల్లారే నేను ఒక వీడియో పెట్టినా సార్. ఎందుకంటే స్పందించి సరే మా పోరాటమా ఇంకేదో కానీ మీరు స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అల్లు అరవింద్ గారికి, అల్లు అర్జున్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ వీడియో పెట్టినాం సార్. ఎందుకంటే ఆయనను కలిసే పరిస్థితి మాకు లేదు కదా సార్. మేము సోషల్ మీడియా ద్వారా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అది తెల్లారే చెప్పినాం సార్. ఇప్పుడు నాకు అల్లు అర్జున్ గారితో మాకు వ్యక్తిగత పంచాయతీ ఏముంటుంది సార్? అంటే ఒక సెలబ్రిటీతో ఈ విధంగా పోరాడితే మైలేజ్ వస్తుందని ఏమైనా మీరు భావించారా? ఇప్పుడు మైలేజ్ అంటే సార్, సెలబ్రిటీ మైలేజ్ అంటే ఇప్పుడు ఆయనతో కొట్లాడడం వల్ల మాకు మైలేజ్ వస్తుంది అంటే అది ఎవరైతే అనుకుంటారో వాళ్ళ అవివేకం. సమస్య ఉంది, సమస్య ఉన్నప్పుడు ఎంత గొప్పంతో మాట్లాడతాం. అట్లా అనుకో తెలంగాణ యాజిటేషన్లో సార్ చాలా గొప్పగా ఉన్నారు ఆంధ్రలో. లగడపాటి కానీ, రాయపాటి కానీ, గొప్ప గొప్ప వ్యక్తులు, చంద్రబాబు లాంటి వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్ర పన్నారు. మళ్ళీ అంత గొప్ప వ్యక్తులతో ఒక కాజ్ కోసం కొట్లాడేటప్పుడు ఇలాంటి విమర్శలు సాధారణంగా వస్తుంటాయి. తెలంగాణ యాజిటేషన్ ఇట్లే జరిగింది. ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తారు వీళ్ళంతా కదా సార్. అమ్ముడు మరి పోయేటోళ్ళని మాట్లాడారు. Yes, వాళ్ళే అడగొచ్చు కదా. అమ్ముడు మమ్మల్ని పోయేటోళ్ళు ఎవరైతే వీళ్ళు ఎక్స్పోజింగ్ గానికి, హైలైట్ గానికి, స్టార్ ను ఇబ్బంది పెడితే హైలైట్ అవుతారు అన్నారు కదా. మరి వాళ్ళు ఏం చేశారు సార్? రూమ్లలో కూర్చొని వాళ్ళు ఏం చేశారు? ఇప్పటి వరకు స్టిల్ నౌ ఆ సమస్య, బోలెడు సమస్యలు ఉన్నాయి తెలంగాణలో. మొత్తం సమస్యలు, దేశం మొత్తం సమస్యలు ఉన్నాయి, స్పందిస్తలేరే. మమ్మల్ని అనడం కాదు సార్, ఇళ్లలో కూర్చొని లైట్లు వేసుకొని సెల్ ఫోన్లలో నొక్కడం కాదు, ఫేస్బుక్ వాట్సాప్లలో కామెంట్ పెట్టడం కాదు. మీరు కూడా బయటకు రండి. ఈ దేశం అందరిది, ఈ రాష్ట్రం అందరి బాధ్యత. మేము ఈ దేశ పౌరులుగా, ఈ తెలంగాణ వ్యక్తులుగా మా ప్రయత్నం మేము చేసాం. దానికి మేమే అవార్డులు పొందాం, మేమే చేసామని చెప్పట్లేం. మా బాధ్యతగా మేము వెళ్ళాము. అది ఇన్స్టెంట్గా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయిన సంఘటన. సంధ్యా థియేటర్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అలా రావాలని, అలా కావాలని ఎవరు కోరుకోరు. మేము అతని ఇంటికి వెళ్ళడం అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందని చెప్తా ఉన్నాం. కానీ మీరు చేసే ప్రయత్నం ఏందో చెప్పండి. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు వస్తున్నటువంటి ఇంకో వివాదం ఏంటంటే, ఎప్పుడైతే మీరు ఆ ఇంటి దాకా వెళ్ళారో ఒక వాదన వచ్చింది, తెలంగాణను వదిలి టాలీవుడ్ మొత్తం కూడా
ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ హీరోలకు వాళ్ళ కుటుంబాలకు రక్షణ కరవుతుంది. ఎవరంటే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక వాళ్ళని నిర్వహించే శక్తి మనకు లేదు. ప్రభుత్వం కూడా అది నివారించలేకపోతుంది. కాబట్టి మేము ఇక్కడ ఉండడం కంటే కూడా పొరుగు రాష్ట్రానికి వెళ్ళిపోవడమే మంచిది. కేవలం ఇలాంటి ఘటనలు జరగడం వల్ల వాళ్ళు అలాంటి పెద్ద నిర్ణయం తీసుకుంటే మీ మనసులో ఏదైనా ఒక పశ్చాత్తాపం ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అరే మా వల్ల ఏమైనా ఇండస్ట్రీ మొత్తం దెబ్బతినే పరిస్థితి వచ్చింది అని. సార్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అనేది దేశంలోనే టాపెస్ట్ ఇండస్ట్రీ అయిపోయింది. ఈ చిన్న సంఘటన ద్వారా ఇండస్ట్రీ మొత్తం తరలిపోతుంది అనేది అది కేవలం ఊహా కల్పితం. అంటే ఇప్పుడు వాళ్ళ ఎవరైతే ప్రాణాలకు ఎవరైతే రక్షణ లేదంటున్నారు. ప్రాణాలకి ఎవరైనా ప్రాణాలకు రక్ష లేదంటే మా ప్రాణాలకు రక్ష లేదని మేము ప్రాణాలు అంటున్నాం సార్. పోయిన తరపున మీ మేము సినిమాలు నిలబడ్డాం చూసి సార్. మా బిడ్డలకు ప్రాణరక్షణ లేదని మేము మాట్లాడితే మీరు థియేటర్ల షోలు ఆపుకుంటారా? ఇవన్నీ ఇప్పుడు కేవలం సినిమాలు ఏంటంటే తీస్తే పడని వ్యక్తులు మాట్లాడతారు సార్. కాదు సార్, ఇప్పుడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సార్. నిజమే సార్. చాలా ఇప్పుడు పెద్దది. ఒక చిన్న సంఘటన పట్టుకొని మొత్తం ఇండస్ట్రీ మొత్తం పోతుందంటే ఇండస్ట్రీ అనేది చాలా గొప్పగా విస్తరించింది. ప్రతి సంవత్సరానికి 4,000 5,000 కోట్ల ఆదాయాన్ని సృష్టించే ఇండస్ట్రీ అంత తొందరగా పోదు. సంఘటనలు సరే నిరంతరం ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇది ఇంతకుముందు జరగలేదు సార్. చాలా సంఘటనలు జరిగినాయి. కానీ ఇలా అక్కడ ఎవరు ఉన్నటువంటి ఇళ్లపైన పోలేదు కదా. ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి హీరోల బాధ్యత సార్. ఇంతకుముందు ఏదో ఎన్టీఆర్ ఫంక్షన్ జరిగినప్పుడు స్టేజ్ దగ్గర చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఎన్టీఆర్ సోషల్ గారు మీడియా పిలిపించుకొని కొన్ని గంటల్లోనే ఆ కుటుంబానికి 25 లక్షల చెక్ ఇచ్చిండు. నీ కుటుంబానికి నేను ధైర్యం భరోసా ఉన్నా, నా కుటుంబ సభ్యుడు అనే ధైర్యం చెప్పిండు. ఆ క్షణమే చెప్పిండు. కానీ ఆ సమస్య అక్కడ ఎండింగ్ అయింది. కానీ అల్లు అర్జున్ గారు ఆయనకున్న మరి జ్ఞానం ఏందో, విజ్ఞానం ఏందో, మరి ఆయనకున్న మేనేజర్ల యొక్క మతబలం ఏందో తెలియని పరిస్థితిలో కావాల్సి దాన్ని ఆలోచన చేసిండు కాబట్టి ఈరోజు అన్ని రకాలుగా ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు అనుకుంటే ఇండస్ట్రీకి సార్, ఏం అలా ప్రమాదం అనుకుంటే లేదు సార్. ఏదంటే కేవలం పడని స్వయంగా వ్యక్తులు. స్వయంగా వాళ్ళ మామగారే రెస్పాండ్ అయ్యిండు. డిప్యూటీ సీఎం ఫ్యాన్స్ ఇవాళ భారతదేశంలో ద బెస్ట్ యాక్టర్గా ఉన్న క్యాండిడేట్ ఒకేసారి పోటీ చేస్తే అన్ని సీట్లు గెలిచిన మొట్టమొదటిగా భారతదేశంలో పార్టీ పెట్టగానే గెలిచిన వ్యక్తి, అలాంటి వ్యక్తి రెస్పాండ్ అయ్యిండు. అల్లు అర్జున్ గారిదే తప్పని చెప్పాడు. స్వయంగా తన మామే చెప్పాడు. ఇవాళ మహేష్ బాబు హార్ట్ పేషెంట్ దాని వెనుక రాజకీయాలు వేరే ఉన్నాయని వస్తున్నాయి. అది వేరే సొంత వాళ్ళ మాట్లాడారు. మామ సార్. అవును, సొంత మామ అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రిక్షన్ అనేది అయితే ఉంది కదా. లేదు సార్. ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్, ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మొన్న అత్తాపూర్లో ఒక ప్రెగ్నెంట్ మహిళ కారు ఆగిపోతే అక్కడ చూసి వాళ్ళు 6 కిలోమీటర్లు తోపుకుంటూ వెళ్ళి సేవ చేసినారు. నేనేమంటున్నా అంటే సామాజికంగా దేవుళ్ళే మా ప్రేక్షకులు అంటారు కదా, ప్రేక్షకులే మా దేవుళ్ళు అంటారు సినిమా యాక్టర్లు. అలా అల్లు అర్జున్ గారు కొంచెం మానవీయ కోణంలో ఎమ్మటే రెస్పాండ్ ఉంటే దీనికి ఇదంతా లేదు సార్. రాదంతం 4వ తారీఖు జరిగిన సంఘటనకి ఇంకొక 5 రోజులు 5-10 రోజులు అలా రెస్పాండ్ అయితే ముఖ్యమంత్రి గారు మాట్లాడపోవు, ఉస్మానియా వాళ్ళు గాయలపోవు, ఇంకా వాళ్ళ మామగారు మాట్లాడపోవు, ఇలాంటి సంఘటన జరగనీకి ఉండకపోవు. అది తను చేసుకునే అల్లు తప్పే. అర్జున్ గారు చేసిన తప్పిదమే. 100% తప్పిదమే సార్. ఇది మొదటి సంఘటన కాదు, ఇది చివరి సంఘటన. రేపు భవిష్యత్తులో జరగవచ్చు. కానీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా, దేశంలోని అగ్రగామి హీరోగా, ఎక్కువ ఏదైతే పారితోషికం తీసుకున్న హీరోగా, సరే మీ వల్ల జరిగిందా జరగలేదా తర్వాత విషయం. కానీ మీ సినిమా కోసం నిన్ను ప్రేమించే వ్యక్తులు మీ వల్ల చనిపోయినప్పుడు కనీసం మానవీయ కోణంలో స్పందించి ఆ సంఘటనకు మళ్ళీ తెల్లారే పోయి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే ఈరోజు మాలాంటి వ్యక్తులు మాట్లాడకుండ్రి. ఇరు ప్రభుత్వాలు మాట్లాడలేని పరిస్థితిని ఎవరు కల్పించిండ్రు? అది కేవలం అల్లు అర్జున్ గారే కల్పించారు. కాబట్టి అది ఎంతవరకు దారితీస్తో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఆ అబ్బాయి కిమ్స్ హాస్పిటల్లో ఆయన పరిస్థితి ఇలా చాలా క్రిటికల్గా ఉందని ఈరోజు చాలా లేటెస్ట్గా బులెటిన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇది చినిగి ఈ పరిస్థితి ఎక్కడ పోదో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఇప్పట్లో ఇది చెల్లారదంటారా? ఇప్పుడు ఆ పిల్లాని పరిస్థితి ఘోరంగా ఉంది సార్. పిల్లవాని పరిస్థితి చూసి మళ్ళీ మీరు మేమేం చేస్తాం సార్? ఉద్యమం ఆ చేయాలి. పిల్లగానికి బాగుండాలని భగవంతుని కోరుకునే శక్తి మాత్రం మనకుంది. ఇప్పుడు ఒకటి సార్, పరిస్థితి అయితే చేయి దాటిపోయి అంత దాకా వచ్చి నిలబడింది. ఇప్పుడు ఎవరైనా ప్రయత్నించగలరే కానీ పూర్తిగా చెక్కదిద్దగలమో లేదో అనేది డాక్టర్ల చేతిలో ఉందో లేదో చెప్పలేదు. ఇప్పుడు దాని పరిణామ క్రమం మళ్ళీ మీరు ఏమైనా మేమేం చేస్తాం సార్? అది దేవుని పరిధిలో ఉంది, డాక్టర్ పరిధిలో ఉంది. ఆ అబ్బాయికి బాగుండాలని మనం అందరం ప్రార్థిద్దాం, మంచిగా కోలుకోవాలని ప్రార్థిద్దాం. ఒకవేళ ఏమన్నా అయితే ఆ పరిణామాలు ఎట్లుంటాయో మనకేం తెలుసు? మన దేవుళ్ళ పరిణామాలు ఎట్లుంటాయంటే మీరు ఏమైనా మేమేం కార్యాచరణ ఉంది? కార్యాచరణ ప్రభుత్వాలు చూసుకుంటాయి. చట్టం ఉంది, చట్టం మాట అన్నారు సార్. కోర్టు పరిధిలో అల్లు అర్జున్ గారు ఉన్నారు అన్నారు. 4వ తారీఖు నుంచి ఎప్పుడు అరెస్ట్ అయింది సార్ అల్లు అర్జున్ గారు? సార్ ఒక విషయం మీరు మానవీయ కోణంలో చూడండి. అల్లు అర్జున్ గారు 18 గంటలు అరెస్ట్ అయ్యాడు, 18 గంటలు ఉన్నాడు.
ఉన్న తర్వాత ప్రాసెస్ మొత్తం. వాళ్ళ బిడ్డ, వాళ్ళ కొడుకు రాంగానే ఇట్లా ఆవుకు దూడగాక పోయినట్టు అల్లుకుంటే, మరి ఆళ్ళు గూడా ఇద్దరు బిడ్డలు గదా సార్! ఆళ్ళది గూడా ప్రాణమే గదా సార్! మీరు ఇంతకుముందు అన్నారు వాళ్ళకి గూడా ఫ్యామిలీ ఉందని. కానీ అక్కడ ఆ ఫ్యామిలీ సేఫ్ ఉంది సార్. ఈ ఫ్యామిలీ రోడ్ మీద పడ్డది. ఇవాళ మానవీయ కోణంలో ఆలోచించమంటున్నాం ఇప్పటికైనా. మానవీయ దృక్పథంతో ఆలోచించటం నీకు, నీ ఇప్పుడు మీ ఫ్యాన్స్‌కి. నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? ఇప్పుడు హ్మ్. కాంపెన్సేషన్ ఇచ్చేశారు. యెస్ సార్. ఓకేనా? సాయం ప్రకటించారు. సార్, అక్కడ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరుగుతోంది. సార్, ఆ పిల్లవాడు కోలుకోవాలని మనం అందరం కూడా ప్రార్థిస్తున్నాము. సార్, అది ఫలించని సంతోషమే. సార్. ఇప్పుడు మీరు అట్ దిస్ స్టేజ్ మీరు అంటే ఈ ఘటనలోన ఒక ఒకానొక సంఘటన ద్వారా మీరు ఈ ఘటనలో భాగస్వామి అంటే ఏంటి? ఈ మొత్తం ప్రాసెస్‌లో మీరు కూడా ఉన్నందువలన సార్. మీరేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? మాదొక్కటే సార్. ఎందుకంటే సంఘటన అయిపోయింది. సరే తర్వాత ఆ బాలుని విషయాన్ని అది భగవంతుడు చూస్తాడు. బట్ ఏదో సంఘటన అయిపోయిన తర్వాత ఎవరైతే ఈ అల్లు అర్జున్ పేరుతో మాకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి దూషించడం జరుగుతుంది సార్. రోజుకు దాదాపు ఒక కొన్ని 5 వందల నుండి కాల్స్. 600 మంది ఫోన్స్ చేస్తున్నారు. ఇప్పటికీ చేస్తున్నారా? ఇప్పటికి ఫోన్ ఇప్పటికి చేస్తున్నారు. చేస్తా ఉన్నారు. అయితే మేమేమంటున్నామంటే అంటే ఒక న్యాయం కోసము, ధర్మం కోసము ఈరోజు మంచి జరగాలి, గరీబోని పక్షాన నిలబడితే ఇలాంటి దాడులేంటి? మాలాంటి చదువుకున్న జ్ఞానమున్న వ్యక్తుల మీదే బహిరంగంగా ఇలా దాడులు చేసి మీ కుటుంబాన్ని చంపేస్తాము. మీరు ఎక్క రోజులు ఈ భూమి మీద మీకు నూకలుండవు. మీరు చనిపోతారు. మిమ్మల్ని చంపేస్తాము. కొన్ని మీ వందల అడ్రస్ కాల్స్. ఎక్కడుందని ఇలా చెప్పడం వల్ల ఈ యొక్క సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నేను అల్లు అర్జున్ గారికి మీ మీడియా వేడుకుంటున్నా. సాక్ష్యం ప్రశ్నిస్తున్నా. ఒకవేళ నాకు సంబంధం లేదా ఆయన అంటే ఒక ప్రకటన జారీ చేయమను. ఒక ప్రకటన చెప్పండి. నాకు సంబంధం ఎవరైతే నా పేరుతో అల్లు హార్మి అని, అల్లు అంతారా అని, అల్లు స్నేహారెడ్డి అని, అల్లు అర్జున్ ఫ్యాన్స్ క్లబ్ అని రకరకాల పేర్లతో వ్యక్తిగతంగా మా ఫోన్ నెంబర్లు తీసుకొని మా వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా ఫోన్లు చేసి మనల్ని బాధిస్తే మేమేం చేసినాం? చట్టాన్ని ఆశ్రయించినాం. ఆ సందర్భంగా ఆల్రెడీ అనేక మీడియా ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినాం. సార్ మీ పేరుతోని మాకు దూషించే కాల్స్ వస్తున్నాయి, మేము బెదిరించే కాల్స్ వస్తున్నాయి. మీరు ఒక ప్రకటన ఇవ్వండి అంటే ఇంతవరకు ప్రకటన ఇవ్వడు ఆయన. అంటే ఆయన ప్రకటన ఇస్తలేడు కాబట్టి ఆయన చేస్తుండని ఒక డౌట్ వస్తుంది. రేపు ఇట్లా మాకేమన్నా మా 6 మందికి A1, A2 ఇంకా 4 ఉన్నారు. వాళ్ళలో ఎవరికైనా ఏమైనా ప్రమాదం జరిగినా, ఏ భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరిగినా అల్లు అది అర్జున్ గారు. ఖచ్చితంగా అల్లు అర్జున్ కుటుంబమే బాధ్యత వహించాలి. అట్లని మేము భయపడతలేం సార్. సరే ఒక కాజ్ కోసం కొట్లాడము చివరి వరకు నిలబడతాం. కానీ ఇలాంటి థ్రెట్టింగ్ కాల్స్ అనేటివి మంచి కాదు, సమాజానికి మంచి కాదు, మీ యొక్క హీరోయిజానికి మంచిది కాదు. మీరు ఆదర్శంగా ఉండాలి, మీరు అందరినీ ప్రేమించాలి, సంఘటన జరిగినప్పుడు బాధ్యత తీసుకోవాలని చెప్పడం వల్ల ఈ సమాజానికి ఇట్లా వాట్ ఈజ్ వాట్ అని అర్థం కావాలనే ఆలోచనతోనే మేము ఈరోజు సోషల్ మీడియా ద్వారా కావచ్చు, మీ ఛానల్స్ ద్వారా కానీ దయచేసి అల్లు అర్జున్ కుటుంబానికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పటికైనా స్పందించండి. ఈ థ్రెట్టింగ్ కాల్స్ ఏంది? రోజుకు అర్ధరాత్రి ఇట్లా ఫోన్ చేస్తున్నాడు మా కుటుంబ సభ్యులను దూషించే విధంగా. రేపు కుటుంబ సభ్యులు ఇప్పుడు మిమ్మల్ని మీ కుటుంబానికి రాలే, మీ పిల్లల గురించి మీ దగ్గరికి మేము రాలే, మీ కుటుంబ జోలికి మిమ్మల్ని ఎప్పుడు మీ దురుష పదజాలంతో మేము తిట్టలే, కేవలం ఆదుకోండి సార్ అని మాట్లాడినాం. కానీ మా కుటుంబ సభ్యులను మా యొక్క పుట్టుక గురించి, మా యొక్క నేపథ్యం గురించి విపరీతంగా తిట్టడం జరుగుతుంది సార్. ఇది కరెక్టా? ఈరోజు మీ మీడియా సాక్షిగా అల్లు అర్జున్ గారికి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఇది కరెక్టా? ఇది కరెక్ట్ అయితే, ఇది తప్పైతే మీరు స్పందించండి. లేని పక్షంలో మేము చట్టాన్ని ఆశ్రయిస్తాం. దాని ప్రకారం ఎవరైతే మమ్మల్ని కావాల్సి టార్గెట్ చేసి ఫోన్లు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో చట్ట ప్రకారం చర్యలు తీసుకునేటట్లు మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినాము. ఆ విచారణ ఇట్లా కొనసాగుతుంది. ఓకే సార్, చూద్దామంట. అంత మంచి జరగని, ఈ వివాదం చల్లారాలని, మళ్ళీ పరిస్థితి మామూలుగా రావాలని, మీరు ఆశించినటువంటి సాయం అక్కడ అందిపోయింది కాబట్టి అక్కడ కూడా అంతా సక్రమంగా ఉండాలి. ఆ పిల్లవాడు త్వరగా కోలుకోవాలి. ఆ కుటుంబానికి కాసింతైనా మనశ్శాంతి కలగాలి. అదేవిధంగా మీరు కూడా ఇక మీద నిర్మాణాత్మకంగా మీరు చేయబోయే ఉద్యమాలన్నీ కూడా సక్సెస్ కావాలి, విజయవంతం కావాలి. మా కోరిక కూడా ఏంటంటే అన్యాయం ఎక్కడ జరిగినా, ఏ పక్షాన జరిగినా పార్టీలతో ప్రమేయం లేకుండా మీ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీకి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను ఎంచుకొని గుర్తుంచుకొని మీ కార్యాచరణ ఉంటే చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా నూతన సంవత్సరంలో అన్ని మంచి జరగాలని కోరుకుంటుంది. నమస్తే. సో ఇదండి ఇవాల్టి డిస్కషన్. సో చూద్దాం, అల్లు అర్జున్ గారి ఘటనకు సంబంధించి అంతా చెల్లారిపోవాలని ఓయూజేఏసీ సభ్యులైనటువంటి అంటే ఇద్దరు ప్రతినిధులు వారు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం కొద్ది మేరకైనా ప్రయత్నించిందన్న సంతోషం వారిలో కనిపిస్తోంది. ఆ సంతోషం ఆవిరయ్యే విధంగా ఆ ఫ్యాన్స్ ప్రయత్నించకూడదని, వాళ్ళను కూడా కాస్త సమయంతో చూడాలని ప్రార్థిస్తూ
ఈ డిబేట్ని ఇంతటితో ముగిస్తున్నాం. నమస్తే.